ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది గురువుగారు? కన్యా రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయమ్మ. తృతీయంలో చంద్రుడు, లాభంలో రవి, బుధులు, 6లో రాహువు. ఉద్యోగం శుభప్రదంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. అధికారుల నుండి లాభం సూచితం. స్థిరమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. ప్రయత్నాలు విజయవంతమవుతాయి. తోటివారి నుండి ప్రోత్సాహం ఉంటుంది. దేనికోసమై మీరు ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాల్లో మీకు శుభం జరుగుతుంది. చిత్తశుద్ధితో నిర్ణయాలు తీసుకొని సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా శ్రేయోదాయకమైన భవిష్యత్తు ఈ వారంలో తప్పనిసరిగా లభిస్తుంది. వ్యాపారంలో కూడా కలిసొస్తుంది. విశేషమైన బుద్ధిబలం సహకరిస్తుంది. పెట్టుబడుల్లో లాభాలుంటాయి. చంచలత్వం లేకుండా ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ నిర్ణయాలని ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా, నిర్ణయాలని మార్చకుండా శ్రేష్టమైన కార్యాచరణతో ముందుకు సాగండి. శుభాలు జరుగుతాయి. వ్యాపారంలో పలు రకాలుగా విస్తరించే వీలు కలుగుతుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం నడుస్తుంది. మొహమాటం లేకుండా ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి. రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు. జాగ్రత్తలు తీసుకుంటూ శాంతియుత జీవనాన్ని కొనసాగించండి. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కన్యా రాశి వారు లక్ష్మీ అమ్మవారిని స్మరించడం మంచిది. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః ఈ నామాన్ని స్మరిస్తూ ఉండండి. అలాగే ఈ వారం కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు గురువుగారు ఈ రాశి వారికి? దానాలతో అవసరం లేదు.